ఈ మొక్కలైనా స్ప్రౌటింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ముందులాగా కరివేపాకు గింజలను చేసినట్టయితే అస్సలు చేయకూడదని డిసైడ్ అయ్యా. సో, అందుకని చెప్పి ట్రాన్స్‌పరెంట్ బాక్స్ తీసుకున్నాను. ఒకవేళ స్ప్రౌటింగ్ వచ్చినా తెలుస్తుంది, రాకపోయినా తెలిసిపోతుందని చెప్పి. అది ఎలా అనుకుంటున్నారా చెప్తాను. సో, ఫస్ట్ నేను కొంచెం ఎర్రమట్టి తీసుకున్నాను. తర్వాత దానిపైన డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ మొత్తం వేసి బాగా టోటల్‌గా స్ప్రెడ్ చేసేసాను. తర్వాత ఇలాంటి ఎరువు వేస్తే మనకి సీడ్ అనేది కొంచెం తొందరగా పైకొస్తుంది. మొలకలొచ్చేటట్టయితే కాబట్టి నేను ఈ ఎరువు వాడుతున్నాను. కోకోపీట్ అని ఆన్‌లైన్‌లో కూడా మీకు అవైలబుల్‌లో ఉంటుంది. లేదు మన దగ్గరలో నర్సరీస్ ఉన్నా కూడా అక్కడ కూడా అవైలబుల్‌లో ఉంటుంది. సో, ఇలా కోకోపీట్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా మనం స్ప్రింకిల్‌లాగా చేసుకోవాలి. నా దగ్గర ఎలాగో స్ప్రే బాటిల్ లేదు. సో, ఇంకా నా చేత్తోనే ఒక చిన్న స్ప్రే బాటిల్‌లాగా యూజ్ చేసేసాను ఇలా. కాబట్టి మొక్కలు ఒకవేళ సీడ్స్‌ని కదిలే ఛాన్స్ లేకుండా అక్కడక్కడే వాటర్ కూడా లోపలే ఉండిపోకుండా బయటొచ్చేటట్టు ఈ బాక్స్‌కి ఒక 5-6 హోల్స్ కూడా పెట్టేసాను. ఇలా చేయడం వల్ల మొలకలు హెల్తీగా వస్తాయి. అండ్ వాటర్ బయటొచ్చేస్తే మొక్కలకి కూడా చాలా హెల్తీ కదా! సో, ఎయిర్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటారు. అసలెందుకు బొక్కలు పెట్టాలో నాకైతే అర్థం గాదు. మీరేమంటారు? హోల్స్ పెడితేనే మొక్కలొస్తాయా? హోల్స్ పెట్టకపోతే మొక్కలు రావా? ఈసారి ఆ ట్రిక్ కూడా ఒకసారి ప్రయోగించి చూద్దాము. ఆల్రెడీ చేస్తున్నాను మెంతి సీడ్స్ పైన. అవైతే గ్రో అయ్యాయి. బట్ నాకు తెలిసి సాయిల్ హెల్తీగా ఉండాలి అంటే మనం కంపల్సరీగా హోల్స్ పెట్టుకోవాలి. కాబట్టి ఎవరు పిచ్చి పిచ్చిగా నాలాగా చేయకండి. కంపల్సరీగా హోల్ పెట్టుకున్న బాక్సే చూడండి. నేను చెప్పాను కదా! ట్రాన్స్‌పరెంట్ అని చూసారా? పింక్ కనిపిస్తుంది కదా! మొలకలొస్తే అక్కడ తెలిసిపోతుందని చెప్పి ఇది పెట్టా. స్టే ట్యూన్.